ఇది కర్ణాటక ప్రాంత వంటకం పాఠోళి. గోరుచిక్కుడుకాయతో మనం ఆల్రెడీ చేసి పెట్టాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలతో చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మనం బజ్జీ మిర్చి ఉంటుంది కదా, అవి తెచ్చుకున్నాము. ఇది పండు మిర్చి సీజన్ దొరికింది, దీంతో బాగుంటుంది. ఉంటే ఉపయోగించండి, లేదా పచ్చిమిరపకాయలతో చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకొని కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మూడింటిని ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని నానబెట్టాం. ఒక 4 అవర్స్ నానబెట్టాం. నానబెట్టిన పప్పులు ఏం చేసాము, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, కారానికి తగ్గట్టుగా ఓ 3 ఎండుమిరపకాయలు దాంట్లో వేసి నానబెట్టేసి 4 అవర్స్ తర్వాత తీసి గ్రైండ్ చేసుకుందాం. ఏది 3 పప్పులు నానబెట్టిన దాన్ని, మిరపకాయలు, జీలకర్రని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, మిగతా పదార్థాలు ఏంటిదన్నా చూద్దాం. కొబ్బరి ఆప్షనల్, పైనుంచి కొద్దిగా కోరి వేసుకుంటే పంట కింద తగులుతూ బాగుంటుంది. ఉంటే వాడండి, లేకపోతే లేదు. అలాగే పండు మిరపకాయ కూడా, లేకపోతే కనుక పచ్చిమిరపకాయ వాడుకోండి. దీన్ని మనం సిమ్లా మిర్చితో చేస్తారు, గోరుచిక్కుడుకాయ చేస్తారు, ములక్కాడతో కూడా చేస్తారు. పాటోడి జబర్దస్త్ ఉంటుంది. దీనికి ఉల్లిపాయ పులుసు ఉంటే ఇక తిరుగులేదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి మిగతా కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు అన్నీ ఒక టేబుల్ స్పూన్ తీసుకుందాం పోపుకి అవసరం. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, ఇంగో 1 టేబుల్ స్పూను, కరివేపాకు 1 రెబ్బ, ఎండుమిరపకాయలు 3. ఇది కొద్దిగా సుర్రుమని పంటికి కారం తగులుతుంటే బాగుంటుంది. ఒక 30 నుంచి 40 నిమిషాల లోపల అవుతుంది. ఇది మొత్తాన్ని సామాన్లు రెడీగా పెట్టుకుంటే అన్నంలోకే బాగుంటుందండి. ఇది చపాతీలు వాటిలో కంటే రైస్ ఐటమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయ పులుసుతోటి ఇది చాలా బాగుంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడింటిని నానబెట్టేసుకుందాం కదా, నానబెట్టినది 4 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి మిగతా విషయాల్లోకి వస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. దీనికి నూనె ఒక 5 చెంచాల కూడా పడుతుందండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. మామూలు వంట కంటే నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది. రైట్. నూనె కూడా మనకి అవసరము, చాలా ఎక్కువ పడుతుంది. చూసుకొని వాడండి. ఏంది, 4 గంటలు నానబెట్టాం కదా, గ్రైండ్ చేసేసుకున్నాం. గ్రైండ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలని, పండు మిరపకాయలని నిలువుగా ఇట్లా చీల్చుకుందాం. చీల్చేసి అన్నిటినీ నూనెలో వేద్దాం. 1 నిమిషం చీల్చేసిన తర్వాత మూకుల్లో పోపు వేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. నూనె కాగింది. ఏం చేసాము, ఆవాలు వేసుకున్నాము, మినప్పప్పు వేసేసుకుందాము, శనగపప్పు వేసేసుకుందాం. రైట్. 1 నిమిషం వేగిన తర్వాత మిగతా వేద్దాం, జీలకర్ర అవి, ఇంగువ. అయితే దీనికి నేను చెప్పా కదా, కరెక్ట్ కాంబినేషన్ ఉల్లిపాయ పులుసు. వెనకాల కాగుతుంది, జబర్దస్త్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. వేరే ఐటమ్ జోలికి వెళ్ళాము. రోజు 1/2 కిలో వండుకుంటే కనుక ఇంకో 1/2 పావు ఎక్కువ వండుకోవాలి ఆ రోజు. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్, పాటోడి ఉల్లిపాయ పులుసు. రైట్. ఇది పోపు వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఏం చేసాము, అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం, పసుపును, ఇంగువ వేసాం. 1 నిమిషం కొద్దిగా. ఇప్పుడు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసాం. వేయించేసుకుందాం. 1-2 నిమిషాలు వేగుతాయి. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దనిద్దాము. అయితే దీంట్లో నేను ఇంకా ఉప్పు వేయలేదు. ఉప్పు కూడా మీకు చూపెట్టలేదు ఇందాక. ఉప్పు అది వేసుకోవాలి. ఎప్పుడు వేద్దామన్నది చూద్దాం. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదా, ఈ లోపల మనం ఏం చేసాము, ఇక్కడ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ కలిపి నానబెట్టినది, దాన్ని ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాని లోపల నూనె రాసి కుక్కర్లో నీళ్లు పోసి విజిల్ లేకుండా ఒక 10 నిమిషాలు వదిలిపెడితే ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. దీన్ని మనం ఇప్పుడు వేయించుకుందాం. దీంట్లో ఏం చేద్దామంటే మనం కొద్దిగా వాము వేగే ముందర, వేగిన తర్వాత మధ్యలో ఒకసారి ఇంత కొద్దిగా 1/4 టీ స్పూన్ వాము వేసుకుంటే శనగపప్పు అది జాగ్రత్తగా ఉంటుంది, కడుపు అది పాడు కాకుండా ఉంటుంది. కొద్దిగా వాము 1/4 టీ స్పూన్ వేసుకుందాం. నేను ఇప్పుడు ఇది వేయించేస్తుంది, పచ్చిమిరపకాయలు కలిపేస్తాయి మిశ్రమాన్ని. ఇప్పుడు ఏం చేసాము,
మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసాము. వేసేసి నూనె చెప్పే కదా మీకు తెలుస్తుంది వేగుతుంటే ఎంత పడుతుంది అన్నది. ఇంకొద్దిగా నూనె పడుతుంది దీనికి. నేను ఒక 2-2.5 టేబుల్ స్పూన్లు వేసి మాత్రమే పోపు వేసాను. ఇది వేసేద్దాం మొత్తం ఒకసారి. నేను ఒక నిమిషం మొత్తం మంచి కలిపేసుకొని కింద మీద. అయితే మీరు ఈ పప్పుని గ్రైండ్ కొద్దిగా పలుకుగా చేసుకోండి, కచ్చాపచ్చగా చేసుకోండి, మెత్తగా చేయకండి. కొద్దిగా పప్పు పంట కింద తగులుతూ ఉండాలి. నవ్వులుతున్నప్పుడు భోజనంలో రుచి బాగుంటుంది, అది బాగుంటుంది. నూనె కొద్దిగా పడుతుంది. ఇది కింద ఎర్రగా రావాలండి. ఆ ఎర్రగా వచ్చేంత మటుకు మనం కింద పట్టుకొని, కింద అడుగు పట్టుకొని ఎర్రగా వస్తుంది, ఎర్రగా అడుగంటుతుంది. అంత మటుకు వేయించుకోవాలి. టైం పడుతుంది. ఇది ఎంత లేదన్నా ఒక అర్ధగంట పడుతుంది. ఇప్పుడు ఇది నేను మిగతా విషయాలు అవి మొత్తం కలిపేసిన తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇందాక మనకి పూర్తిగా ముద్దగా ఉంది. ఇప్పుడు ఏమైంది, చక్కగా కొద్దిగా పొడిలాడుతుంది. ఈ టైంలో ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని కలుపుకుందాము. అయితే దీనికి మీకు నూనె మళ్ళీ చెప్తున్నాను కొద్దిగా పడుతుంది. అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి. అడుగు కింద కొద్దిగా ఎర్రగా కావాలి. ఈ పిండి కింద పట్టుకుని ఎర్రగా మనకి మినపట్టు ఉంటుంది చూసారా, అట్లా కొద్దిగా పెచ్చు రావాలి, వస్తే బాగుంటుంది. అయితే దీనికి మనకి ఇంగువ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంగువ ఆ రుచి మనకి నాలుకకి తగులుతూ ఉండాలి. నాకైతే ఉల్లిపాయ పులుసు ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇది ఒక్కటి రెడీ అయిపోయిందంటే 2 కలుపుకొని తినడమే. టైం పడుతుందండి. ఇది ఇంకో 15-20 నిమిషాలు టైం పడుతుంది. కొద్దిగా టైం తీసుకునే ఉంటాం. ఇది తీరిగ్గా చేసుకోవాలి. రైట్, ఇది మళ్ళీ వేయించుకుందామండి. చూసారు కదా, వేగుతుంది. కొద్దిగా అడుగు పట్టుకుంటుందండి, వేగుతుంది. ఇంకా వేగాలి. అయితే ఏంటిదంటే ఇది నూనెని తాగేస్తుందండి, నూనె పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా నూనెని పైనుంచి వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. మీరు నూనె కొద్దిగా పడుతుందండి, మళ్ళీ చెప్తున్నాను. కొద్దిగా నూనె తీసుకున్నటువంటి వంట పదార్థం ఇది. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. కర్ణాటక ప్రాంతాన్ని పాఠోళి, మిరపకాయ పాఠోళి. ఇది మనకి పూర్తిగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, వాము వేసేసుకుంటున్నాం. ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకుంటే ఈ శనగపప్పు అది ఉన్నది రుచి బాగుంటుంది. ప్లస్ కడుపు కూడా సేఫ్గా ఉంటుంది. దింపేసుకుందాము. కలిపేసుకుని ఒకసారి వాముని దింపేసిన తర్వాత ఉల్లిపాయ పులుసుతోటి నెయ్యి వేసుకుని తింటే ఇక ఏం అవసరం ఉంటుందండి. నేను ఒక్క నిమిషం దింపేసిన తర్వాత మిగతా విషయాలు చూద్దాం. చక్కగా ఎర్రగా వేగింది. కొబ్బరి కూడా కోరి వేసేసుకున్నాము. ఇది జనరల్గా మా ఇంట్లో శ్రావణ మాసంలో చేసేవాడు. శ్రావణ మాసంలో శనగలు పేరడానికి ఎక్కువ వస్తాయి కదా, ఆ శనగలతో చేసేవాడు అండి. ఇప్పుడు రెగ్యులర్గా ఉండేది శ్రావణ మాసంలో. మీరు ట్రై చేయండి. ఇది ఉల్లిపాయ పులుసుతో మటుకు, ఉల్లిపాయ పులుసు వీలుంటే కాదు, వీలు చేసుకుని ఉల్లిపాయ పులుసుతో తినండి. అద్భుతంగా ఉంటుంది రుచి. పచ్చిమిరపకాయ తోటి చేసినటువంటి పాఠోళి ట్రై చేయండి. మరో మంచి వంటతో మళ్ళగలుగుతాం. ట్రై చేసి తిన్న తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి. రైట్, మళ్ళగలుగుతాం మరో మంచి వంటతోటి. థ్యాంక్స్.